లాస్ట్ 9 monthsలో అంటే 2025లో బంగారం కన్నా ఎక్కువ సిల్వర్ రిటర్న్స్ ఇచ్చింది. అలా అయితే సిల్వర్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. గోల్డ్ మరియు సిల్వర్ ఈ రెండిట్లో ఏది చాలా స్టేబుల్గా ఉంటుంది? ఈ రెండిట్లో దేనికి ఎక్కువ డిమాండ్? ఒకవేళ గోల్డ్ మరియు సిల్వర్ రెండిట్లోనూ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే లాభం కలుగుతుందా? దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్కారం, నేను అభిషేక్ రామ్. బంగారం భారతీయులకు చాలా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ అర్థం అవ్వదో, నా దగ్గర డబ్బు ఉందో, ఈ డబ్బు వాల్యూ తక్కువ అవ్వకూడదు అనిపిస్తుందో అప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. ఈ ప్యాటర్న్నే సెంట్రల్ బ్యాంకులు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ హౌసులు, అలాంటి ఎక్స్పర్ట్స్లు కూడా ఈ స్ట్రాటజీని వాడుకుంటారు. దాని గురించే ఎప్పుడైతే జియో పొలిటికల్ ఏదో వార్ ఉంది, ఇంకేదో ట్రేడ్ వార్ జరుగుతుంది, ఇలాంటప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. స్టాక్ మార్కెట్, గవర్నమెంట్ బాండ్స్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ని కూడా తీసేసి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. సో ఇలాంటి ఒక ట్రెండ్ని చూసుకున్నట్లయితే 2024 నుండి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 20-21 monthsలో బంగారం 45% రిటర్న్స్ ఇచ్చింది, బట్ సిల్వర్ 46% రిటర్న్స్ ఇచ్చింది. సో అలా అయితే సిల్వర్ బెస్ట్ ఆప్షన్నా? ఎందుకంటే గోల్డ్ మనం చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళలో, పండగల టైంలో అలాంటప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అదే మీరు సిల్వర్ అని చూసుకున్నట్లయితే పూజా ఐటమ్స్, బంగారంతో పాటు సిల్వర్ని కూడా జ్యువెలరీ కింద, గిఫ్టింగ్ ఐటమ్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఇండస్ట్రియల్ యూజెస్ ఉన్నాయి కదా, దీని గురించి సిల్వర్కి ఎప్పుడు డిమాండ్ కన్సిస్టెంట్గా ఉంది. అంటే గోల్డ్ స్టాక్ మార్కెట్లో ఏదో ప్రాబ్లం అయిపోయింది, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మార్కెట్ ఒకవేళ రీబౌండ్ అయితే గోల్డ్ రేట్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది, లేకపోతే కొంచెం దిగిపోతుంది. బట్ సిల్వర్ గురించి అలా కాదు. దానికి స్టాక్ మార్కెట్ రేటుకి ఒక డైరెక్ట్ రిలేషన్ అన్నది లేదు. సిల్వర్ గురించి ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది కాబట్టి సిల్వర్ ఆల్మోస్ట్ ఒక కన్సిస్టెంట్ డిమాండ్లోనే ఉంటుంది. ఎక్కడెక్కడ యూస్ చేస్తారు? ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో, సోలార్ ప్యానెల్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో సిల్వర్ చాలా చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్ ఎలిమెంట్ అండి. వెండి యొక్క డిమాండ్ ఎలా ఉండొచ్చు? దీని గురించి అమెరికన్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ ఒక ఎస్టిమేషన్ని చెప్పింది. ఏంటది? 700 మిలియన్ ఔన్స్ వరకు డిమాండ్ ఉంది, ఇది ఇంకా పెరగొచ్చు అని చెప్పింది. సో సిల్వర్ 2025 అని చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ, కంపారిటివ్లీ గోల్డ్ కన్నా ఎక్కువ డిమాండ్ని పొందే ఒక అవకాశం ఉంది. అలా అమెరికన్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రెడిక్ట్ చేసింది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, అందరూ గోల్డ్ వాల్యూ గురించి తెలిసిన వాళ్ళే, బట్ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంతమంది దగ్గర అమౌంట్ ఉంటుంది, పెట్టుబడి ఉంటుందా? ఎందుకంటే 1 kg గోల్డ్ మీరు కొనాలంటే ఎంత కావాలి? ఆల్మోస్ట్ ఇప్పటికీ 1 crore రూపీస్ కావాలి. 2024లో ఇది 63 lakh రూపీస్ ఉండేది. అదే మీరు సిల్వర్ అని చూసుకున్నట్లయితే 2025 ఆరంభంలోనే 71,000 రూపీస్కి 1 kg సిల్వర్ దొరికేది. ఇప్పుడు 1,26,000 రూపీస్ అయిపోయింది 1 kg సిల్వర్కి. అంటే 10 గ్రాముల గోల్డ్కి అరేంజ్ చేసుకునే అమౌంట్లో 1 kg సిల్వర్ కొనొచ్చు. అంటే సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు ముందుకొస్తారు అని చూసుకున్నట్లయితే సిల్వర్ వాల్యూ తెలిస్తే మాస్ అంటే ఇన్వెస్ట్ చేసే ఎంతో మంది ఉంటారు విత్ మినిమం అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ పైన పెట్టాలంటే 1 గ్రామ్కి 10,000 ఎక్కడి నుంచి తెస్తాం? ఇలా ఒక హిండ్రెన్స్ ఉంటుంది. సిల్వర్ పైన అలా కాదు. సో బాటమ్ లైన్ ఏంటి? గోల్డ్ గురించి అందరూ చూసేది ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, అన్సర్టెనిటీ ఉంది, ఏమవుతుందో తెలీదు, అలాంటి ఒక డేంజర్ సిచ్యువేషన్లో గోల్డ్ తరపున వస్తారు. అదే సిల్వర్ అలా కాదు, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ కూడా ఉంది కాబట్టి డిమాండ్ అన్నది స్టాగ్నెంట్గా ఉంటుంది. అలా అయితే హిస్టారికల్ డాటా ఏం చెప్తుంది? గోల్డ్ మరియు సిల్వర్ వీటి యొక్క హిస్టారికల్ రిటర్న్స్ని చూసుకున్నట్లయితే 1995 నుండి ఇప్పటి వరకు 30 years అయిపోయింది కదా. ఈ 30 yearsలో బంగారం ఎంత రిటర్న్స్ ఇచ్చింది, సిల్వర్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది? బంగారం 10.5% ఎవ్రీ ఇయర్ యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 30 years చూసుకున్నట్లయితే. అదే సిల్వర్ 9.8% ఇచ్చింది, అంటే 0.7% వరకు డిఫరెన్స్ ఉంది. బట్ గోల్డ్కున్న యాక్సెప్టెన్స్, డిమాండు, సెంట్రల్ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, అయినా కూడా గోల్డ్ మరియు సిల్వర్ సిమిలర్ రిటర్న్స్ ఇస్తున్నాయంటే సిల్వర్ కూడా కన్సిడరబ్లీ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే. మనం ఈ రోజు మాట్లాడుతున్నది గోల్డా సిల్వరా, ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దాని గురించి. బట్ దీనికన్నా 100 times బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటో తెలుసా? మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. ఇప్పుడున్న ఛాలెంజెస్ ని చూసుకున్నట్లయితే ఫ్రీలాన్సర్స్, బిజినెస్ ఓనర్స్, మీరు ఒక సాలరీడ్ ఎంప్లాయీ, ఎవరైనా కూడా
డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కిల్ గురించి నేను ఒక ఇంపార్టెంట్ కోర్స్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్. దీన్ని ఆఫర్ చేస్తున్నది MICA, ఇండియాస్ టాప్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఈ కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అలుమ్నై స్టేటస్ కూడా మీకు దొరుకుతుంది. ఈ కోర్సులో మీరు SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా, బ్రాండింగ్ అండ్ అనలిటిక్స్ మరియు జనరేటివ్ AI టూల్స్, ChatGPT మరియు మిడ్ జర్నీ లాంటివి నేర్చుకుంటారు. అలానే 12+ లైవ్ ప్రాజెక్ట్స్, అంటే ఎలా ఒక రియల్ యాడ్ క్యాంపెయిన్ ని రన్ చేయాలి, అనలైజ్ చేయాలి, వీటన్నిటిని గూగుల్ అనలిటిక్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. అలానే బ్రాండింగ్, మార్కెటింగ్ అనలిటిక్స్, సోషల్ మీడియా అండ్ కాంటెంట్ మరియు PR, జనరేటివ్ AI, వీటన్నిటి గురించి స్పెషలైజ్డ్ స్కిల్ ని మీరు పొందుతారు. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ కోర్స్ ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళకి 32% కన్నా ఎక్కువ శాలరీ హైక్, 250+ హైరింగ్ పార్ట్నర్స్ ద్వారా 3000+ కెరియర్ ట్రాన్సిషన్స్ దొరికింది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోర్స్ కంప్లీట్లీ ఆన్లైన్. సో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా 1-on-1 మెంటర్షిప్ ద్వారా, అప్గ్రేడ్ యొక్క 24/7 అసిస్టెంట్ సపోర్ట్ ద్వారా ఈ కోర్స్ యొక్క లాభాన్ని మీరు పొందవచ్చు. ఒకవేళ మీరు కూడా మీ ఫ్యూచర్ గురించి అప్ స్కిల్లింగ్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ కోర్స్ మీ పైన మీరు చేసుకునే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బంగారం మరియు వెండి, ఈ రెండిట్లో ఏ రేటు చాలా స్టేబుల్? గోల్డ్ అని చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ లేచినప్పుడు గోల్డ్ స్టేబుల్గా ఉంటుంది, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. అదే సిల్వర్ మరియు స్టాక్ మార్కెట్ అని చూసుకున్నట్లయితే గోల్డ్ మరియు సిల్వర్ కాన్స్టెంట్ రిటర్న్స్ ని ఇచ్చిందని చూసుకున్నాము. యావరేజ్ రిటర్న్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. బట్ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ సిల్వర్ రేట్లో కనపడింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా, బట్ సిల్వర్ రేటు అప్పుడు స్టాగ్నెంట్ గా ఉండదు, సిల్వర్ పడిపోతుంది. ఎప్పుడెప్పుడైతే గోల్డ్ పెరుగుతుందో అప్పుడు కూడా సిల్వర్ పెరుగుతుంది. బట్ స్టాక్ మార్కెట్ లాగే సిల్వర్ ప్రైస్ కూడా చాలా వొలటైల్ గా అయితే మనకు హిస్టారికల్ డాటా చూసినప్పుడు కనపడింది. బాటమ్ లైన్, గోల్డ్, సిల్వర్, స్టాక్ మార్కెట్, ఈ మూడింటిని చూసినప్పుడు గోల్డ్ కొంచెం స్టేబుల్ గా కనపడింది, స్టాక్ మార్కెట్ చాలా వొలటైల్, సిల్వర్ కూడా కొంచెం వొలటైల్ గానే కనపడింది. సో గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కువ వొలటైల్. ఒకవేళ నేను గోల్డ్ మరియు సిల్వర్ రెండిట్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది ఎలా ఉంటుంది? దీని గురించి ఒక ఫినాన్స్ ఎక్స్పర్ట్ హ్యారీ మార్కోవిట్జ్ ఒక థియరీ చెప్పారు. ఏంటంటే ఐడెంటికల్ గా ఉన్న అసెట్ క్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు అని. గోల్డ్ మరియు సిల్వర్ హిస్టారికల్ గా యావరేజ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 10 చుట్టుపక్కనే ఉన్నాయి కదా. సో దాని గురించి ఇది మంచి మ్యాథ్ కాదు. అదే మీరు స్టాక్ మార్కెట్ మరియు గోల్డ్, స్టాక్ మార్కెట్ మరియు సిల్వర్ అని చూసుకున్నట్లయితే ఓకే, గోల్డ్ మరియు సిల్వర్ చూసుకున్నట్లయితే దట్స్ నాట్ అ రికమెండబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. అలా అయితే వెండి మీదనే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎలా? చూడండి, మనం చాలా పేషెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయలేము. రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ లైక్ దట్. కొంచెం ఫ్లక్చువేట్ అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ తీసేసుకుంటాము, ఏదో కొంచెం గ్రీన్గా కనపడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాము. అలా ఉన్నప్పుడు సిల్వర్ ప్రైసెస్ చాలా ఫ్లక్చువేటింగ్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ చేంజెస్ ఉంటుంది. సో సిల్వర్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే మీరు చాలా బాగా స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లేకపోతే కొంచెం షాకింగ్గా ఫీల్ అవుతుంది. గోల్డ్కి ఈక్వివలెంట్ గానే వెళ్తుంది అనే ఏ విధమైన ప్యాటర్న్ లేదు, బట్ యావరేజ్ రిటర్న్స్ సిమిలర్గా ఉన్నాయి. ఫైనలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ మరియు సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. మీ పోర్ట్ఫోలియో 100% ఉంటే 10 to 12% మాత్రమే గోల్డ్ ప్లస్ సిల్వరు, లేకపోతే గోల్డ్, ఇలా ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మిగిలిన 80% మీరు డైవర్సిఫై చేయాలి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, బాండ్స్, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని మీరు కన్సిడర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.